ఎం న్యూస్ కి స్వాగతం. ప్రతి నెల అమావాస్య రోజున పెడపర్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ చైర్మన్ కర్రి మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పండితులు కృష్ణమూర్తి ఆచార్యుల పర్యవేక్షణలో యలమంచిలి ప్రసాద్ శర్మ పౌరోహిత్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం చండీ హోమం కనుల పండుగ నిర్వహించారు. ప్రముఖ సినీ నటి అపూర్వ ఆమె కుమార్తె ప్రజల్విత పూజలు అభిషేకాలు హోమాల్లో పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం పెడపర్తి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆలయ చైర్మన్ కర్రి మురళీకృష్ణారెడ్డి పర్యవేక్షణలో భక్తుల సహకారంతో ప్రతి నెల అమావాస్య నాడు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు అమావాస్య కావడంతో ఆలయ పండితులు కృష్ణమూర్తి ఆచార్యుల పర్యవేక్షణలో యలమంచిలి ప్రసాద్ శర్మ పౌరోహిత్యంలో ప్రముఖ చలనచిత్ర నటి అపూర్వ కుమార్తె ప్రజ్వలిత, తేతల జగదీశ్వరరెడ్డి, జ్యోతి, పడాల వెంకటరెడ్డి, చెల్లాయమ్మ, కొవ్వూరి వీరరాఘవరెడ్డి, విజయలక్ష్మి, సత్య శివనారాయణ రెడ్డి, సరోజిని, తేతల తాతారెడ్డి, పార్వతి, మల్లిడి పెద్దిరెడ్డి, లక్ష్మీ దుర్గా దంపతులచే స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించిన అనంతరం చండీ హోమం కనుల పండుగ నిర్వహించారు. అనంతరం సినీ నటి అపూర్వ ఆమె కుమార్తె ప్రజ్వలితో పాటు పూజలో పాల్గొన్న దంపతుల్ని ఆలయ చైర్మన్ మురళీకృష్ణారెడ్డి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫణి, సబ్బళ్ల వీరెడ్డి, కొవ్వూరి శ్యామ్, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అమావాస్య మహాపర్వదిన సందర్భంగా సుమారు 3 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్య రోజున ఈ యొక్క యాగశాలలో చండీ హోమ కార్యక్రమం, అలాగే చండీ పారాయణ, పార్వతీ రామలింగేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహత్తరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కర్రి మురళీకృష్ణారెడ్డి భక్తుడు చక్కగా భక్తులందరినీ కూడా ఏరుకూర్చి ప్రతి నెలా కూడా ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా దిగ్విజయమయ్యేటట్టుగా జరిపింపజేస్తున్నారు. ఇంత విశేషమైనటువంటి కార్యక్రమం జరగాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. విశేషమైనటువంటి భక్తులు ఈ యొక్క గ్రామానికి విచ్చేసి ఈ యొక్క శివాలయంలో, అలాగే ఈ యొక్క అమావాస్య నాడు చేసేటువంటి చండీ హోమంలో విఘ్నేశ్వర పూజలో పాల్గొని మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చండీ హోమ కార్యక్రమంలో పాల్గొని చక్కగా తెలుస్తున్నారు. కలౌ చండీ వినాయకు కలియుగంలో చండీ అమ్మవారిని, విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల మనం సంకల్పించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆయురారోగ్యేశ్వర్య భోగభాగ్యములు అన్నీ కూడా ఆ అమ్మవారి యొక్క దయ వల్ల మనకు కలుగుతాయి. అందుచేత ఈ యొక్క కలియుగంలో చండీ అమ్మవారిని అర్చన చేయడం చేసినా, చండీ అమ్మవారి యొక్క హోమం చేసినా, చండీ యాగం చేసినా, ఏ కార్యక్రమం చేసుకున్నా అమ్మవారి యొక్క దయ వల్ల మనకు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా పరిపూర్తవుతాయి. కాబట్టి ఇంత విశేషమైనటువంటి కార్యక్రమానికి ఇంకా భక్తులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ధరిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో సినీ నటులు అపూర్వ గారు వారి యొక్క కుమార్తె ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి, వారి కుటుంబానికి ఆ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలిగి వచ్చేటువంటి రోజుల్లో మరిన్ని విశేషమైన అవకాశాలతో చక్కగా ముందుకు వెళ్ళి సినీ రంగంలో అత్యున్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఇంకా విశేషంగా చండీ హోమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం.
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.